ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందానికి ఎందుకు తాత్సారం చేస్తోంది? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిలకడలేని మనిషిగా పేరు తెచ్చుకుంటున్నారు. రోజుకో ప్రకటన ఇస్తూ చర్చలను ముందుకు సాగనీయకుండా గందరగోళంలో పడేస్తున్నారు. తాజాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడుతూ చర్చల్లో పురోగతి సాధిస్తున్నామని, ఇక మిగిలింది ట్రంప్ సంతకమే అని చెప్పారు. ఇప్పటి వరకు ట్రంప్ పలుమార్లు మాట మార్చారు. ఒకరోజు చర్చలు సఫలమయ్యాయని అంటే మరో రోజు తాను తొందరపడటం లేదని మాట మారుస్తున్నాడు. మరి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నడుపుతున్న శాంతి చర్చలు ఎప్పటికీ ఓ కొలిక్కి వస్తాయో చెప్పలేం. మరి ఇప్పటి వరకు ట్రంప్ ఎన్నిసార్లు మాట మార్చాడో ప్రస్తుతం తాజా పరిస్థితిపై ఒక లుక్కేద్దాం. ఇరాన్పై ఏ ముహూర్తాన అమెరికా ప్రెసిడెంట్ బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేశాడు. ఆ రోజు నుంచి యావత్ ప్రపంచానికి కష్టాలు మొదలయ్యాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించాయి. ఇక ట్రంప్ ఇరాన్ని చిటికెలో లేపేయొచ్చు అని భావించాడు. కానీ అక్కడే ఆయన లెక్క తప్పిందే. ఇరాన్ వెనుక బలమైన చైనా, రష్యాలు ఉండడంతో అమెరికా ఇరాన్ని ఏమీ చేయలేకపోతోంది. అమెరికాను ఇరాన్ ధీటుగా ఎదుర్కొంది. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయింది. అదే సమయంలో అమెరికా కూడా దారుణంగా నష్టపోయింది. యుద్ధంలో సుమారు 42 యుద్ధ విమానాలు నష్టపోయింది. మొత్తం యుద్ధం ఖర్చు $29 బిలియన్ అంచనా వేశారు. కానీ దానికంటే ఎక్కువే ఉండవచ్చునని అమెరికన్ మేధావులే చెబుతున్నారు. ఇక ఇరాన్పై యుద్ధం వల్ల ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పేద దేశాల పరిస్థితి మరీ దారుణం. ఇక అమెరికా, ఇరాన్కు మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం నెరుపుతున్న పాకిస్తాన్ను తీసుకుంటే అక్కడ పెట్రోల్ లీటరు 400 పైమాటే. ప్రజల బతుకులు దుర్భరంగా మారిపోయాయి. జనాభాలో 70% కంటే ఎక్కువ మంది కటిక దారిద్ర్యంలో మగ్గుతున్నారు. ఇక మన ఇండియా లాంటి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశానికి కూడా చమురు సెగ తాకింది. క్రమంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే రిజర్వ్ బ్యాంక్ వద్దున్న ఫారెక్స్ నిల్వలు మంచులా కరిగిపోవడం ఖాయం. ఇక యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టి ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు ముగిసి హార్మోజ్ జలసంధి ద్వారా రాకపోకలు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నాయి. అయితే ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తూ పరిస్థితుల్ని గందరగోళంలోకి నెడుతున్నారు. ఇరాన్తో డీల్కు తాను తొందరపడ్డం లేదని చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో హార్మోజ్ జలసంధి తెరుస్తారన్న ఆశలు కాస్త ఆవిరయ్యాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున ఇరాన్పై అమెరికా డ్రోన్లతో దాడులు చేసింది. బదులుగా ఇరాన్ కూడా కువైట్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లపై డ్రోన్లతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ట్రంప్ గురువారం నాడు ఒక ప్రకటన చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ పోల్కు యుద్ధానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే చాలా మంది విశ్లేషకులు మిడ్ టర్మ్ పోల్ని దృష్టిలో ఉంచుకొని ఇరాన్తో శాంతి చర్చలు వేగవంతం చేస్తాడని భావించారు. తాజాగా మిడ్ టర్మ్ పోల్కు ఇరాన్పై యుద్ధానికి సంబంధం లేదని చెప్పేసరికి అమెరికా మరోమారు ఇరాన్పై దండయాత్రకు సిద్ధం కాబోతోందన్న టాక్ ఇటు అమెరికాలోనూ అటు మిడిల్ ఈస్ట్లో బలంగా వినిపిస్తోంది. ఇక శాంతి చర్చలకు ఇరాన్ ప్రతినిధులు ఖతార్కొస్తే ఇక అమెరికా ఇరాన్కు చెందిన పోర్ట్ సిటీ బందర్ అబ్బాస్పై బాంబుల వర్షం కురిపించింది. దీనికి చెబుతున్న కారణం సెల్ఫ్ డిఫెన్స్లో తమను తాము రక్షించుకోవడానికి దాడులు చేయాల్సొచ్చిందని అమెరికా తమ చర్యను సమర్థించుకుంది. ఇక అమెరికా వాదన విషయానికొస్తే ఇరాన్ గల్ఫ్లోని తమ బేస్లపై దాడులు చేయడానికి యత్నిస్తోందన్న కుంటి సాకు చెప్పి బందర్ అబ్బాస్ పోర్టుపై దాడులు చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు చేసింది. లెబనాన్లోని టైర్ పట్టణాన్ని నేలమట్టం చేసింది. ప్రజలు సొంత గూడు కోల్పోయి యుఎన్ ఏర్పాటు చేసిన గుడారాల్లో కాలం వెలిబుచ్చాల్సొచ్చింది. తాజాగా ఈ 2 ఘటనల వల్ల శాంతి చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. అయితే ఇక్కడ అందరి అనుమానం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒత్తిడితో పాటు రిపబ్లికన్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ట్రంప్పై ఒత్తిడితో ఆయన ఈ చర్యలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ట్రంప్ రెచ్చగొట్టే ఒక ఇమేజ్ని ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. మిడిల్ ఈస్ట్ మ్యాప్పై ఇరాన్ జాతీయ జెండాపై అమెరికా జెండాని చూపించారు. దానిపై ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అని రాశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే
ఆయన మరో అడుగు ముందుకేసి అరబ్తో పాటు ముస్లిం దేశాలన్నీ కలిసి అబ్రహం అకార్డ్స్పై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. మరి ట్రంప్ ఇన్ని డ్రామాలాడుతుంటే యావత్ ప్రపంచం కానీ, ఇరాన్ కానీ అమెరికాను ఎలా నమ్ముతోంది? అదీ కాకుండా ఆయన మూడెప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. వీటన్నిటికీ బేరీజు వేసి చూసుకుంటే శాంతి చర్చలు ఎలా ముందుకు సాగుతాయో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. కాగా శాంతి చర్చలకు మన పొరుగున ఉన్న పాకిస్తాన్తో పాటు ఇరాన్, ఇరుగు పొరుగు దేశాలు మధ్యవర్తిత్వం నేర్పుతున్నాయి. అయితే వారి చొరవ వల్ల శాంతి చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం 14 పాయింట్ల MOU సిద్ధం చేశారని చెబుతున్నారు. గత కొన్ని వారాల పాటు దౌత్యపరమైన చర్చల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం మరింత కొంతకాలం పాటు పొడిగించారు. దీనివల్ల హోర్ముజ్ జలసంధి నుంచి క్రమంగా రాకపోకలకు అనుమతించాలని, ఇక అమెరికా కూడా ఇరాన్కు వెళ్లే సరుకు రవాణాకు అడ్డంకులు కల్పించరాదని ఆయన భావించారు. అయితే శాంతి చర్చల్లో భాగంగా పలు అంశాలు చర్చకొచ్చాయి. వాటిలో ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం స్టాక్ని థర్డ్ పార్టీ కంట్రీకి అప్పగించాలని, అలాగే ఇరాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటర్ చేయడానికి IAEA అనుమతించాలనేది మరో షరతు. దీనికి బదులుగా ఇరాన్పై ఇప్పటివరకు ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయాలని, అలాగే విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయాలనేది అసలు షరతు. ఈ షరతులకు ట్రంప్ దాదాపు అంగీకారం తెలిపాడు. అన్నీ సవ్యంగా సాగిపోతున్నాయి. గత వారాంతంలోనే సంతకాలు జరిగిపోతాయని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ట్రంప్కి ఫోన్ చేసి ఇప్పట్లో యుద్ధం ముగించరాదని ఆయన్ను గట్టిగా కోరారు. తాము యుద్ధంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదని అన్నారు. దీనికి ట్రంప్ పార్టీకి చెందిన పలువురు రిపబ్లికన్ పార్టీ నాయకులు కూడా నెతన్యాహు పాటనే పాడారు. ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండే రాజకీయ నాయకులు లిండ్సే గ్రహం, టెడ్ క్రూజ్లు కూడా ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సెనేటర్ గ్రాహం మాత్రం ఇరాన్తో శాంతి ఒప్పందం వద్దే వద్దు అని గట్టిగా పట్టుబడుతున్నారు. ఒకవేళ ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరితే ఇస్రాయెల్ని మీరు చిక్కుల్లో పడేసినట్లే అని హెచ్చరించారు. అలాంటప్పుడు యుద్ధం ఎందుకు ప్రారంభించామని ట్రంప్ని గ్రాహం నిలదీశారు. ఇక గ్రాహం అభ్యంతరం చెప్పడంతో ట్రంప్ గత శనివారం నాడు అరబ్తో పాటు పలు ముస్లిం దేశాల నాయకులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే అబ్రహం అకార్డ్స్పై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశాడు. అరబ్ దేశాలకు ఇస్రాయెల్కు మధ్య సంబంధాలు సాధారణ స్థితికి తీసుకురావాలనేది ట్రంప్ లక్ష్యం. అటు తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ తప్పకుండా అన్ని అరబ్, ముస్లిం దేశాలు అబ్రహం అకార్డ్స్పై సంతకాలు పెట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. ట్రంప్ లిస్టులో సౌదీ అరేబియా, పాకిస్తాన్తో పాటు మరిన్ని దేశాలున్నాయి. ట్రంప్ ఈ పోస్టు పెట్టిన తర్వాత ఆదివారం నాడు సెనేటర్ గ్రాహం కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ అరబ్, ముస్లిం దేశాలు అబ్రహం అకార్డ్స్ సంతకాలు చేస్తే మిడిల్ ఈస్ట్ చరిత్రలో ఇది చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఇక ముస్లిం దేశాల భయం ఏంటంటే ఒకవేళ అబ్రహం అకార్డ్స్పై సంతకాలు చేస్తే మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ట్రంప్ ఇరాన్ని లొంగదీసుకోవాలని ఎంత ప్రయత్నించగా ఇరాన్ మాత్రం లొంగడం లేదు. ఇప్పటికీ యుద్ధానికి సిద్ధమంటోంది. ఇరాన్తో యుద్ధంలో గెలుస్తామని ఎగిరెగిరిపడిన ట్రంప్కు గర్వభంగం తప్పదు. ట్రంప్ వల్ల యావత్ ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయింది. ట్రంప్ మిలిటరీ అడ్వెంచర్ కాస్త రివర్స్ అయింది. ప్రస్తుతం యావత్ ప్రపంచం సురక్షితంగా లేదనేది మాత్రం వాస్తవం. ఈ భూమండలంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి చెందిన నాయకుడు నిలకడలేని వ్యక్తిగా ఉంటే పరిస్థితులు ఇలానే ఉంటాయని మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.